అందరికీ నమస్కారం। ఈరోజు వృషభ రాశి వారికి మార్చి 29వ తేదీన శనివారం నాడు వీరి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి। అయితే మొట్టమొదటిసారిగా వృషభ రాశి వారు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి తప్పకుండా మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి। వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం। వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది। వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి। ఇక వీరి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో ఎప్పుడూ కూడా ఎలాంటి కార్యం తలపెట్టినా కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు సాగిపోతూ ఉంటారు। అలాగే నిర్ణయానికి తగిన విధంగా వీరి కట్టుబాట్లు కూడా అదే విధంగా ఉంటాయి। ఎంతో శ్రమమైనటువంటి పనులు ఎంచుకుంటారు, ఆ పనులకు తగిన విధంగానే వీరి పనితీరు కూడా ఉంటుంది। సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థానాన్ని పొందేందుకు వీరు ఎప్పుడూ కూడా పాటుపడుతూ ఉంటారు। ఆ విధమైనటువంటి స్థానాన్ని పొందడానికి వీరు ఎంత శ్రమనైనా కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటారు। అయితే వీరికి తగినటువంటి ఫలితం అనేది చాలా రోజుల నుండి ఎవరికైతే రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారో, అంటే వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, లేదా ఇక ఏదైనా కానీ వారి వృత్తిపరంగా ఏదైతే చేస్తున్నారో ఆ సంబంధించినటువంటి పనుల్లో ఎప్పటి నుండో మేము చాలా కాలం పాటు చాలా సమస్యలను ఎదుర్కొని మరి ఒక పనిని చేస్తున్నాం, కానీ దానివల్ల మాకు ఎటువంటి లాభం అనేది మాకు ఇప్పటి వరకు కూడా మేము పొందనే లేదని చెప్పి ఎవరైతే నిరాశ నిస్పృహలు లోనై ఉన్నారో ఈ వృషభరాశి వారు, వారికి రేపటి రోజున మంచి శుభవార్త అయితే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మీరైతే తప్పకుండా మంచి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి। అలాగే రేపటి రోజున మీరు చేయకూడనటువంటి మరీ ముఖ్యమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి। ఏంటంటే బంధువర్గంలో కొంతమందితో మీకు విభేదాలు అనేవి ఏర్పడబోతున్నాయి, కాబట్టి బంధువర్గంతో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది। వారు ఏదైనా కానీ ఒక మాట మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరైతే ఏది కూడా స్పందించకుండా ఉండడం వల్ల మీకు ముందు రోజుల్లో ఏమిటంటే బంధంలో మీకు ఎటువంటి కలహాలు రాకుండా చక్కగా బంధాలు నిలబడతాయి। కాబట్టి ఏ విషయమైనా కానీ అంటే కొంతమంది ఏంటంటే కావాలని అంటే చాకచక్యంగా కొంతమంది మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి ప్రవర్తిస్తూ ఉంటారు। కొంతమంది ఏమిటంటే మనకు కావాలని అవాగు చివాకులు పేలుస్తూ ఉంటారు। అంటే మనం కావాలని చెప్పి వారిని ఏదైనా ఒక మాట అంటామా లేదా అనేటటువంటి ఉద్దేశంతో మనల్ని కావాలని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। ఆ విధంగా రేపటి రోజున మీ యొక్క బంధువర్గంలో మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయడంలో కొంతమంది కంకణం కట్టుకొని మరీ మీ దగ్గరకు వచ్చి మరి ఏదో ఒక మాట మిమ్మల్ని అని వారి అనిపించుకొని తర్వాత మీ నుండి దూరం అయిపోయేటటువంటి క్షణాలు వస్తే బాగుండు అన్నట్లుగా, అంటే వారి అవసరం తీరిపోయింది మీ ద్వారా, కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే దూరం పెట్టాలనేటటువంటి లక్ష్యంతో వారు ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు। కాబట్టి వారికి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఏమిటంటే మీకు ముందు రోజుల్లో వారి ద్వారా ఎటువంటి ఇబ్బందులు కూడా ఫ్యూచర్లో అయితే రాకుండా ఉంటాయి। కాబట్టి మీరు కూడా చేయవలసినటువంటి పనులు ఏంటంటే వారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు చక్కగా స్వభావం అంటే ఎటువంటి మొహమాటం లేకుండా చక్కగా చిరునవ్వుతో వారికైతే సమాధానం ఇవ్వండి। అప్పుడు వారికి తెలుస్తుంది మీ గురించి। అలాగే మీ ద్వారా వారు ఎన్నో అవసరాలను అయితే పొందారు। ఇప్పటి రోజున ఏంటంటే మీరు కొంచెం సమస్యల్లో ఉండడం వలన చూసి మిమ్మల్ని ఎలాగైనా సరే దూరం పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో వారు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని దూరం పెట్టాలని చెప్పి చూస్తున్నారు। అయితే మీరు ఏం చేయాలంటే అనవసరమైనటువంటి వాగ్వాదాలకు చోటు చేసుకునే విధంగా మీరు వారికి ప్రతిస్పందిస్తూ కూర్చుంటే ఆ గొడవలు కాస్త విభేదాలు కాస్త పెద్దవిగా మారిపోయి తర్వాత మీరు కోపంలో ఏదో ఒక అంటే మాటలు కానీ చేష్టలు కానీ ఏదైనా కానీ జరగకూడనటువంటి ఘోరాలు జరిగితే తర్వాత మీకే ఇబ్బంది। కాబట్టి అలాంటి విషయాల్లో మీరు తలదోచకుండా ఉండడం మీకే మంచిది ఫ్యూచర్లో। కాబట్టి ఆ విధంగా ఎవరైనా కానీ మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా కానీ లేదంటే మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఉండడం మంచిది। కాబట్టి బంధువర్గంతో కొంచెం రేపటి రోజున మీరైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి। ఇక అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే రేపటి రోజున దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఎవరైతే అనుకున్నారో రేపటి రోజున వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో ఈ రాశివారు కొంచెం రేపటి రోజున అమావాస్య కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ప్రయాణాల విషయంలో కొంచెం రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిదండి। తర్వాత ఎప్పుడైనా కానీ వెళ్ళడం ద్వారా మీకు కొంచెం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది। ఎందుకంటే రేపటి రోజున దూర ప్రాంతాలకు అమావాస్య నాడు కాబట్టి ఎవరు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలని కానీ ప్రయాణాలు చేపట్టాలి కానీ ఇలా ఎవరు కూడా అనుకోరు, కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం। అలాగే రేపటి రోజున ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం నిర్లక్ష్య భావం కాకుండా మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటివారు ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంతో వస్తారు। కాబట్టి అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకొని మీరైతే డ్రైవింగ్ చేసే విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి। అలాగే రేపటి రోజున ఎవరైతే కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు లావాదేవీల్లో ఎవరైతే కొంతమంది అంటే మాకు సంబంధించినటువంటి మంచి శుభవార్త, మేము ఇప్పటి నుంచో కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో వెనకబాటు పడుతున్నాం, మాకు సరైనటువంటి న్యాయం దొరకడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి శుభవార్త అయితే మీరైతే వినబోతున్నారని చెప్పుకోవాలంటే భూ వ్యవహారాల్లో కావచ్చు, లేదంటే ఇళ్ల స్థలాల్లో కావచ్చు, మీకు తగినటువంటి న్యాయం జరగక మీ యొక్క పెద్దల తరం నుండి రావాల్సినటువంటి ఆస్తి మీకు రాకుండా ఇంకెవరికైనా కానీ వెళ్ళిపోవడం కానీ ఇలాంటి విషయాల్లో ఎవరైతే నిరాశ నిస్పృహలోనై ఉంటారో, ఎవరైతే బాధతో ఉంటారో అలాంటి వారికి రేపటి రోజున కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు మంచి శుభవార్త రావడం వల్ల మీ ఇంటిలో పాది కూడా చాలా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటారండి।
ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరీ ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, ఎప్పటి నుండో మీకు అంటే కొంత భాగస్వామితో ఎలాంటి విభేదాలు ఉన్నా సరే రేపటి రోజున కాసేపు కూర్చొని వారికి కాస్త సమయాన్ని కేటాయించడం వల్ల ముందు రోజుల్లో మీ భాగస్వామితో మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు అంటే అంతకుముందు మీరు ఏదైనా తప్పు చేసినా కూడా రేపటి రోజున వారి ముందు ఒప్పుకొని ఇది పరిస్థితి ఈ విధంగా జరిగింది, ఇలా జరగకుండా ఫ్యూచర్లో నేను చూసుకుంటాను అని చెప్పి వారికి ఏదో ఒక విధంగా ప్రామిస్ చేసి నచ్చజెప్పుకోవడం వల్ల మీ భాగస్వామి కూడా కొంచెం మీ నుండి మంచిగా అంటే ఏదైనా తెలుసుకోవాలని మీ ద్వారా నిజం తెలుసుకొని ఆమె కూడా కొంచెం రిలీఫ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా. కాబట్టి మీరు చేసినటువంటి తప్పును మన్నించమని చెప్పి అడగడం వల్ల కూడా ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని వెంటనే మన్నించేసి మిమ్మల్ని అర్థం చేసుకొని ముందు రోజుల్లో ఇలాంటి తప్పు మరలా రిపీట్ చేయకుండా ఉండండి చాలు అని చెప్పి వెంటనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుందండి. కాబట్టి ఏదైనా కానీ ఇంతకుముందు ఏదైనా తప్పు చేసి వారి ద్వారా అంటే వారి ముందు ఏది కూడా చెప్పుకోలేక మీరైతే పెడముఖంగా ఉంటూ కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటే మీ భాగస్వామితో రేపటి రోజున కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి చిన్నపాటి విభేదాలన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి, అలాగే బంధం నిలుస్తుంది. ఇక అలాగే చెప్పుకోవాలంటే మరీ ముఖ్యంగా ఏమిటంటే అండి, రేపటి రోజున మీరు కొన్ని చిన్నపాటి పరిహారాలు అంటే అమావాస్య కదండి, ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవారు కానీ లేదంటే కొడుకులు ఉన్నవారు కానీ ఈ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పకుండా మీరైతే రేపటి రోజున పిల్లలకు దిష్టి తీసేసేయండి. ఎందుకంటే అమావాస్య, అది కూడా కొత్త అమావాస్య కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది, సూర్యగ్రహణం కూడాను. కాబట్టి తప్పకుండా కొడుకులు ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఎవరైనా కానీ పిల్లలు ఉన్నవాళ్ళు, సంతానం ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని రేపటి రోజున ఏమిటంటే వేడి అన్నాన్ని, ఎవరూ కూడా తాకనటువంటి అన్నాన్ని, నిండుకుండా అన్నం అంటాం కదా, ఆ అన్నాన్ని తీసుకొని 3 ముద్దలుగా తీసుకొని అందులో ఒక తెల్లన్నం ముద్ద అలాగే ఇంకొక ముద్దలో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి ముద్దగా చేయండి. ఇంకొక ముద్దలో కుంకుమ వేసి ముద్దగా చేసి 3 కలిపి ఒక ప్లేట్లో పెట్టేసేయండి. తెలుపు రకం అలాగే పసుపు రకం అలాగే కుంకుమ రకం 3 కూడా కలిపినటువంటి ముద్దలు విడివిడిగా 3 ముద్దలు ఒక ప్లేట్లో పెట్టి నల్ల నువ్వులు ఉంటాయి కదండి, నల్ల నువ్వులను తీసుకొని వాటిని ఆ 3 ముద్దలపై కూడా చల్లేసి ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అంటే పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గుతో కానీ లేదంటే స్కెచ్తో కానీ నల్ల స్కెచ్ మార్కుతో ఒక ఇంటూ మార్క్ టైప్లో కోడిగుడ్డు పైన గీసి ఆ యొక్క 3 ముద్దల మధ్య భాగంలో ఆ కోడిగుడ్డును పెట్టి పిల్లలను ఇంటి ముందు అంటే మనకు సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం ముందు కూర్చోబెట్టి పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో ఆ పిల్లలను కూర్చోబెట్టి వరుసగా వారికి దిష్టి తీసేయండి. ఆ 3 ముద్దలను ప్లేట్లో కలిపేసి దిష్టి తీసేసిన తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు చక్కగా కడిగేసి తర్వాత వీలుంటే ఆ యొక్క బట్టలన్నీ కూడా ఇప్పేసి వారికి చక్కగా స్నానం చేయించి తర్వాత వారికి ఇంట్లోకి తీసుకువెళ్ళండి. ఇక ఆ దిష్టి తీసివేసినటువంటి ఆ అన్నం ముద్దలను అలాగే ఆ కోడిగుడ్డును ఎవరికి కూడా కనిపించకుండా, ఎవరికి కూడా తొక్కకుండా ఉండేటటువంటి ప్రదేశంలో విసిరేయండి. అలాంటి వాళ్ళు అంటే వీళ్ళు కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఎక్కడైనా కానీ పారే నీటిలో విడిచిపెట్టండి దగ్గరలో ఉన్నటువంటి. అది కూడా మాకు కుదరదు అని చెప్పి ఎవరైతే భావిస్తారో అలాంటి వారు కొంచెం డస్ట్బిన్లో వేసేసి దాన్ని ఎవరికి కనిపించకుండా ఎక్కడైనా కానీ ఎవరు తొక్కకుండా ఉన్నటువంటి నిర్జనమైనటువంటి ప్రదేశంలో విసిరివేసిరండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రిజల్ట్ అని అనుకునే బదులు మనకు పురాణాలు శాస్త్రాలు ఎన్నో చెప్తూ ఉన్నాయి. అంటే మనకున్నటువంటి చెడు దృష్టిని ఎవరికైనా కానీ చెడు దృష్టి మనపై పడితే ఏంటంటే పిల్లలపై పడితే ఏంటంటే అనవసరమైనటువంటి అంటే సమయం సందర్భం లేకుండా అనవసరంగా ఏడవడం లేదంటే అసలు ఏది కూడా అంటే తినాల్సినవి తినకుండా ఉండడం, మారం చేయడం, ఇలాంటివి దిష్టి దోషాలు ఉంటే మనకు తెలియకుండానే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా మనం చెప్పుకోలేమన్నమాట. కాబట్టి ఇలాంటివి ఏదన్నా ఉంటే దిష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఈ పరిహారాన్ని ఎవరైనా కానీ పిల్లలు ఉన్నవారు తప్పకుండా పాటించండి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి రేపటి రోజున కొంచెం అనుకూలంగాను అలాగే కొంచెం ప్రతికూలంగా కనిపిస్తుంది. కాబట్టి శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే రేపు అమావాస్య కాబట్టి దుర్గాదేవి యొక్క స్తోత్రాలకు సంబంధించినవి ఏమైనా ఉంటే చదువుకోండి. చక్కగా అమ్మవారిని పూజించుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీ మనసులో ఎటువంటి సంకోచాలున్నా సంకటాలున్నా అవన్నీ కూడా దూరం చేయమని అమ్మను ప్రార్థించండి. ఇక మిగతాదంతా కూడా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం సఖ్యతగాను కొంచెం అసఖ్యతగాను కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. మార్చి 29వ తేదీన శనివారం నాడు ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి మీరు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.